హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒక్కసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మానవత్వం ఇంకా బతికే ఉంది అని తెలిపే కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక దెబ్బ తాకడం వల్ల నడవలేకపోతున్నటువంటి ఒక కుక్కని చూడవచ్చు. కానీ దీనిని అలా గమనించినటువంటి కొంతమంది వ్యక్తులు ఇది నడవగలిగేలా చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఈ క్రమంలోనే వారు దాని కాలుకి కొన్ని రకాల మర్దనలు చేయడం జరిగింది. అలా దానికి కొన్ని రకాల ఎక్సర్సైజులు చేయించిన తర్వాత అది చిన్నగా నడవడం ప్రారంభించింది. చూసారా, మళ్ళీ అది మామూలుగా ఎలా నడవగలిగిందో? అలా దీనిని నడిచేలా చేసిందే మనిషి యొక్క మానవత్వం. ఇక ఫ్లోరిడాకి చెందిన ఈ వీడియో చూసినట్లయితే ఒక వెహికల్లో కీస్తో పాటు ఒక బాబు కూడా లోపల ఉండగానే డోర్స్ లాక్ అయ్యాయి. ఇక దీనిని ఓపెన్ చేయడానికి వారి తండ్రి ఎంతగా ప్రయత్నించినా కూడా ఎటువంటి ఫలితం లేకపోయింది. ఇంతలోనే అటుగా వెళ్తున్న పోలీసులు వీరిని గమనించారు. ఇక ఈ డోర్ని తీయడం అనేది పోలీసుల వల్ల కూడా కాలేదు. ఇక అంతలోనే ఆ పోలీసుల దగ్గరే ఉన్నటువంటి కొంతమంది దొంగలు ఈ డోర్ని ఓపెన్ చేయడానికి సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. ఇక ఈ క్రమంలోనే వాళ్లకు తెలిసినటువంటి కొన్ని టెక్నిక్స్ని ఉపయోగించి కారు యొక్క అద్దం పగలగొట్టకుండానే ఆ డోర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక వీరు చేసినటువంటి ఈ పనికి ఆ బాబు యొక్క తండ్రితో పాటు పోలీసులు కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక బాతు తన పిల్లలతో పాటు రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే అనుకోకుండా ఒక బాతు పిల్ల డ్రైనేజ్కి సంబంధించినటువంటి గుంటలో పడిపోయింది. ఇక ఈ పరిస్థితిలో తల్లి బాతు అక్కడే ఉండి అరవడం ప్రారంభించింది. ఇక దీనినే అటుగా వస్తున్నటువంటి పోలీసులు గమనించారు. ఇక వెంటనే ఆ డ్రైనేజ్ పై ఉన్నటువంటి గ్రిల్ ని తొలగించి ఆ బాతు పిల్లని కాపాడటం జరిగింది. ఇక ఈ క్రమంలోనే తల్లి కూడా దానిని కాపాడటానికి ఎలా లోపలికి వెళ్ళిందో చూడండి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక ముగ్గురు అమ్మాయిలు రోడ్డుపై వెళ్తుండగా వారి వెనకే ఒక కారులో వస్తున్నటువంటి వ్యక్తులు చాలా సేపటి నుండి ఆ అమ్మాయిలను ఫాలో అవడం చేస్తున్నారు. ఇక బైక్ పై వెళ్తున్నటువంటి ఒక యువకుడు దీనిని గమనించి ముందుకు వెళ్లి యూటర్న్ తీసుకొని వచ్చి ఈ అమ్మాయిలను ప్రాబ్లం ఏంటని అడగడం జరిగింది. అప్పుడే వారు చాలా సేపటి నుండి ఆ కార్లో ఉన్నటువంటి వ్యక్తులు ఫాలో అవుతున్నారని తెలిపారు. ఇక ఈ క్రమంలోనే ఆ యువకుడు ఆ అమ్మాయిలు పూర్తి రోడ్డు దాటేదాకా వారితోనే వెళ్లడం జరిగింది. ఇక అమ్మాయిలతో ఇతను వస్తుండడాన్ని చూసి ఆ కార్లోని వ్యక్తులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇక ఇలా హెల్ప్ చేసినందుకు గాను ఆ అమ్మాయిలు ఇతనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.